Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం 10th మ్యాథ్స్లో భాగంగా ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో 6 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 6 పార్ట్స్లో కూడా ఈ చాప్టర్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే డూ దీస్ ట్రై దీస్లో ఉన్న క్వశ్చన్స్ని, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, ఎక్సర్సైజ్ నెంబర్ 6.2 వరకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 7లో భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 6.3లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏపీస్. ఇక్కడ కొన్ని ఏపీస్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. పక్కన ఎన్ని టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములాని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఫస్ట్ 2, 7, 12 అండ్ సో అనే ఒక ఏపీని ఇచ్చారు. అందులో సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అట్లాగే నెక్స్ట్ ఏపీలో సమ్ ఆఫ్ 12 టర్మ్స్, థర్డ్ ఏపీలో 100 టర్మ్స్, ఫోర్త్ ఏపీలో మనకి 11 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. ఇందులో ఏవైనా 2 సమ్స్ ని నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను, మిగిలిన 3 మీరు ఓన్ గా ట్రై చేయండి. ఓకే, ఇక్కడ నేను సెకండ్ అండ్ ఫోర్త్ ప్రయత్నిస్తాను. ఓకే, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ లో ఇచ్చిన ఏపీ ఏమిటి అంటే -37, -33, -29 అండ్ సో ఆన్. ఇక్కడ మనం సమ్ ఆఫ్ ఎన్ని టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి? 12 టర్మ్స్ అన్నమాట. ఓకే, మనకి ఎస్ అనే ఫార్ములా ఏంటి అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇంకొక ఫార్ములా కూడా ఉంది, కాకపోతే ఆ ఫార్ములా యూజ్ చేయాలంటే లాస్ట్ టర్మ్ తెలిసి ఉండాలన్నమాట. ఇందులో మనకి లాస్ట్ టర్మ్ తెలియదు కదా. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటో ఇక్కడ చూద్దాం. మనకి n కావాలి, n ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే 12 టర్మ్స్ ఉన్నాయి కదంటే 12. నెక్స్ట్ ఏ కావాలి, ఏ అంటే ఏంటి మనకి ఫస్ట్ టర్మ్ కదా -37. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ b కూడా కావాలి. ఎలా వస్తుంది మనకి a2 మైనస్ a1 చేస్తే వస్తుంది. a2 ఎంత ఇక్కడ -33 మైనస్ a1 అంటే -37. దిస్ ఈక్వల్ టు -33 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా 37 అవుతుంది. ఒక నెంబర్ కి మైనస్ మరొక నెంబర్ ప్లస్ ఉంటే ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం. 37 నుంచి 33 మైనస్ చేస్తే మనకి 4 అవుతుంది, అంటే +4 లార్జెస్ట్ నెంబర్ ప్లస్ నెంబర్ కాబట్టి. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ అనేది తెలుసు కాబట్టి తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎస్ n ప్లస్ ఇక్కడ ఏం రాస్తాం? 12 రాస్తాం. ఈక్వల్ టు n/2 అంటే 12/2 ఇంటూ 2a 2 ఇంటూ -37 ప్లస్ n అంటే 12 మైనస్ 1 ఇంటూ d ఎంత వచ్చింది? 4 వచ్చింది. దిస్ ఈక్వల్ టు 2 టేబుల్ 12 లో ఎంత అయిపోయింది? 6 టైమ్స్ పోయింది, అంటే 6 ఇంటూ 2 37 ఆర్ 74 మైనస్ 74 ప్లస్ 12 మైనస్ 1 అంటే 11 అవుతుంది కదా ఇంటూ 4. దిస్ ఈక్వల్ టు 6 ఇంటూ -74 ప్లస్ 11 4 ఆర్ 44. దిస్ ఈక్వల్ టు ఒక నెంబర్ మైనస్ మరొక నెంబర్ ప్లస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 74 నుంచి 44 మైనస్ చేస్తే -30 అవుతుంది. మల్టిప్లై చేసినట్లే 6 3s ఆర్ 18 అంటే 180 మైనస్ ఉంది కాబట్టి -180 అవుతుంది అనమాట. అంటే ఇచ్చిన ఏపీలో సమ్ ఆఫ్ ఫస్ట్ 12 టర్మ్స్ ఎంత అవుతుంది అనమాట? -180 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ ఫోర్త్ ఏపీ ఏమి ఇచ్చారు అంటే 1/15, 1/12, 1/10 అండ్ సో ఆన్. ఇక్కడ 11 టర్మ్స్ సమ్ ఆఫ్ ఫస్ట్ 11 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. మనకి ఎస్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటంటే n ఇక్కడ ఎంత? 11 టర్మ్స్ కదా 11. నెక్స్ట్ a ఫస్ట్ టర్మ్ 1/15. కామన్ డిఫరెన్స్ b ఈక్వల్ టు a2 మైనస్ a1 ఈక్వల్ టు 1/12 మైనస్ 1/15. ఇక్కడ ఎల్సిఎం తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 15 1s ఆర్ 15, 12 1s ఆర్ 12 బై 12 15s ఆర్ మనకి ఎవ్రీ 4 15s
60 అవుతుంది. 12 15s అంటే 180 అవుతుంది. లేకపోతే మీరు మల్టిప్లై చేసుకోవచ్చు. 5 12 ఎంత అవుతుంది? 60 0 6 ఉంది. నెక్స్ట్ 12 12 ప్లస్ 6 180 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 15 మైనస్ 12 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది కదా. 3/180. ఇక్కడ 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ 6 టైమ్స్ పోతుంది కదా, 60. అంటే ఇక్కడ మనకి డి వాల్యూ ఎంత వచ్చింది? 1/60 వచ్చింది అనమాట. ఓకే, మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని వచ్చాయి కదా. తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే S11 ఈక్వల్ టు 11/2 ఇంటూ 2a. ఇక్కడ a ఎంత మనకి 1/15 ప్లస్ 11 మైనస్ 1 ఇంటూ d ఎంత 1/60. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 టేబుల్ 11 లో పోతుంది కాబట్టి అలానే ఉంచుతాం. 11/2 ఇంటూ 2 1s are 2/15 ప్లస్ 11 మైనస్ 1 అంటే 10 అవుతుంది కదా. 10 ఇంటూ 1/60. 10 టేబుల్ 1 టైం 6 టైమ్స్. దిస్ ఈక్వల్ టు 11/2 ఇంటూ 2/15 ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1/6 అవుతుంది. ఇక్కడ కూడా మనం ఎల్సిఎం తీసుకోవచ్చు, లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 6 2s are 12 ప్లస్ 15 1s are 15/15 6 are మనకి 10 ప్లస్ 10 6 are 60 5 6 are 30 కదా, అంటే 90 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 11/2 ఇంటూ మనకి 12 ప్లస్ 15 ఎంత అవుతుంది? 27 అవుతుంది బై 90. ఈ రెండిట్లో కూడా మనకి 9 టేబుల్ పోతుంది చూడండి. ఇందులో 3 టైమ్స్, ఇందులో 10 టైమ్స్. దిస్ ఈక్వల్ టు 11 3s are 33 బై 2 10s are 10. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ 11 టర్మ్స్ ఎంత అవుతుంది అనమాట? 33/10 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద సమ్ గివెన్ బిలో. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక అన్ని కూడా ఫైనైట్ ఏపీస్. అంటే ఏ ఏపీలో అయితే, ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో అయితే మనకి లాస్ట్ టర్మ్ తెలుస్తుందో దాన్ని మనం ఫైనైట్ ఏపీ అంటాం. ఇవన్నీ కూడా ఫైనైట్ ఏపీలు ఇచ్చారు. వాటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అది తెలియాలంటే మనకి అసలు ఆ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి, అంటే n వాల్యూ తెలియాలి. దానికోసం ఏం చేస్తాం? ఈ లాస్ట్ టర్మ్ ని ఏఎన్ అనుకుంటాం, ఎందుకంటే మనకి ఎంత టర్మ్ కి ఫార్ములా తెలుసు కాబట్టి. ఓకే, ఇందులో నేను ఏవైనా రెండు చేస్తాను, మిగిలినవి ట్రై చేయండి. ఫస్ట్ వన్, ఇక్కడ ఇచ్చిన ఏపీ ఏంటి? 7 ప్లస్ 10.5 ప్లస్ 14 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 84. ఇక్కడ లాస్ట్ టర్మ్ 84 అన్నమాట. మనం ఏమనుకుందాం? ఆ లాస్ట్ టర్మ్ ఏఎన్ అనుకుందాం. లెట్ ఏఎన్ ఈక్వల్ టు 84. మనకి ఏఎన్ ఫార్ములా తెలుసు కదా, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఓకే, ఈ ఫార్ములా మనకి a అంటే ఫస్ట్ టర్మ్ ఏమి ఇచ్చారు? 7 ఇచ్చారు. d అంటే కామన్ డిఫరెన్స్ a2 మైనస్ a1 ఈక్వల్ టు a2 ఎంత? 10.5 మైనస్ 7. దీన్ని ఎట్లా రాయొచ్చు? 2 10 20 ప్లస్ 1 21/2 అని రాయొచ్చు. 7 ఏమో 7/1 అని రాయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 21 1s are 21 మైనస్ 2 7s are 14/2 1s are 2 అవుతుంది. 21 నుంచి 14 మైనస్ చేస్తే 7/2 వస్తుంది. ఓకే, డి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూస్ పట్టుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దట్ ఇంప్లైస్ ఇక్కడ మనం an ప్లేస్ ఏం రాయొచ్చు? 84 రాయొచ్చు. ఈక్వల్ టు a ప్లేస్ లో 7 ప్లస్ ఇక్కడ n ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది కదా, n మైనస్ 1 ఇంటూ d అంటే 7/2. దట్ ఇంప్లైస్ ఇక్కడ మనం 7 ని LHS లోకి వస్తే 84 మైనస్ 7 అవుతుంది. ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 7/2 అవుతుంది. 84 నుంచి మనం 7 మైనస్ చేస్తే 77 అవుతుంది కదా, ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 7/2. ఈ 7/2 ని RHS నుంచి LHS లోకి తెస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అంటే ఇంటూ 2/7 అవుతుంది. 7/2 ఈక్వల్ టు n మైనస్ 1. 7 టేబుల్ 77 లో 11 టైం పోతుంది, అంటే 11 2s are 22 ఈక్వల్ టు n మైనస్ 1. ఈ 1 కూడా మనం LHS లోకి తెస్తే 23 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. 22 కి 1 యాడ్ చేస్తే 23 అవుతుంది కదా, అంటే ఇక్కడ మనకి n వాల్యూ ఎంత అన్నమాట? 23. అంటే ఇచ్చిన ఏపీలో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 23 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సమ్ ఆఫ్ 23 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. మనం సమ్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇందులో మనకి
n వాల్యూ డిసైడ్ చేసాం కదా, n 23 అంటే s23 ఈక్వల్ టు 23/2 ఇంటూ 2 a ఇక్కడ ఎంత 7 2 ఇంటూ 7 ప్లస్ 23 మైనస్ 1 ఇంటూ d అంటే 7/2. దిస్ ఈక్వల్ టు 23/2 ఇంటూ 2 7s are 14. 23 లోంచి 1 మైనస్ చేస్తే 22 ఇంటూ 7/2. 2 టేబుల్ 11 times. That equal to 23/7 equal into 14 plus 11 7s are 77 అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు 23/7 ఇంటూ యాడ్ చేసినట్లయితే 4 ప్లస్ 7 ఎంత అవుతుంది 11 అవుతుంది. 1 ఉంది, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 7 9, 91 అవుతుంది. 2 ఈ 7 టేబుల్ 91 లో 7 1s are 7, 3 7s are 21 అంటే 23 ఇంటూ 9 13 వచ్చింది. మల్టిప్లై చేస్తే 23 మనం 13 తో మల్టిప్లై చేయాలి. 3 13s are 39, 3 2 13s are 26 ప్లస్ 3 ఎంత అవుతుంది 29 అంటే ఇక్కడ మనకి 299 అనేది ఆన్సర్ అవుతుందట. అంటే ఇచ్చిన ఏపీ యొక్క సమ్ ఆఫ్ ద టర్మ్స్, అందులో ఉన్న అన్ని టర్మ్స్ ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందట 299 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ థర్డ్ టర్మ్ కూడా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు సెకండ్ వన్ ని ఓన్ గా ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ థర్డ్ టర్మ్ లో ఏం ఇచ్చారు మనకి -5 ప్లస్ -8 ప్లస్ -11 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏంటంటే -230. సేమ్ యాజ్ యూజువల్ గా మనం ఏమంటాం లెట్ an ఈక్వల్ టు -230. మనకి an ఫార్ములా ఏంటి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ a ఫస్ట్ టర్మ్ ఏంటి -5, నెక్స్ట్ d కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది a2 మైనస్ a1. ఇక్కడ a2 ఎంత -8 మైనస్ a1 -5 అవుతుంది. దిస్ ఈక్వల్ టు -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా +5. ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే -3 వస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ పట్టుకెళ్ళి మనం an ఫార్ములా రాసినట్లయితే ఇక్కడ an ఏమనుకున్నాం మనం -230 అనుకున్నాం ఈక్వల్ టు a ప్లస్ a అంటే -5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d మీన్స్ -3. దట్ ఇంప్లైస్ -230 ఈక్వల్ టు -5 -3 into n -3n minus into minus plus 3 1s are 3. That implies -230 equal to -5 plus 3 ఏమవుతుంది -2 అవుతుంది -3n. ఇప్పుడు మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం కాబట్టి ఈ n అన్న టర్మ్ ఏమో LHS లోకి, ఈ 230 ఏమో RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఈ 3n -3n ఏమవుతుంది 3n అవుతుంది. ఆల్రెడీ -2 ఉంది, ఈ -230 RHS వెళ్తే +230 అవుతుంది. ఒక మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, అంటే 3n ఈక్వల్ టు 230 నుంచి 2 మైనస్ చేస్తే 228 అవుతుంది. ఇప్పుడు ఈ 3 ని RHS లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, అంటే 228/3. 7 3s are 21, 1 ఉంది, 6 3s are 18 అంటే n ఈక్వల్ టు ఎంత అన్నమాట 76 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయనేది మనకి వచ్చింది కాబట్టి సమ్ ఆఫ్ 76 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. దానికోసం ఏ ఫార్ములా ఉపయోగిస్తాం Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. అట్లాగే ఒకవేళ మనకి ఇందులో లాస్ట్ టర్మ్ కూడా తెలుసు కదా, అప్పుడు సెకండ్ ఫార్ములా కూడా యూజ్ చేసి చేయొచ్చు. ఆ సెకండ్ ఫార్ములా ఏంటి మనకి Sn ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l. ఈ ఫార్ములా కూడా వాడేయచ్చు. ఇంతకు ముందు ప్రాబ్లం లో కూడా ఈ ఫార్ములాను ఉపయోగించి చేసి చేయొచ్చు. ఓకే, ఇప్పుడు S76 ఈక్వల్ టు 76/2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత -5 ప్లస్ l అంటే లాస్ట్ టర్మ్ -230. 2 టేబుల్ 38 టైమ్స్ పోతుంది కదంటే 38 ఇంటూ రెండు నెగిటివ్సే కదా అంటే -235 వస్తుంది. ఓకే, 235 38 తో మల్టిప్లై చేస్తే 235 ఇంటూ 38. 5 8s are 40, 0 4, 3 8s are 24 plus 4 28 2, 2 8s are 16 plus 2 18, 3 5s are 15, 3 3s are 9 plus 1 10,
2 3 6 plus 1 7 అంటే 0 3 9 8 8930 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 8930 అవుతుంది అనమాట. సమ్ ఆఫ్ 76 టర్మ్స్ ఇన్ ద గివెన్ ఏపీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇందులో మనకి 7 రామన్స్ ఇచ్చారు, కొన్ని వాల్యూస్ ఇచ్చారు, వాటిని ఉపయోగించి మనకి కొన్ని వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇందులో ఏదైనా ఒక 2 3 నేను చేయడానికి ప్రయత్నిస్తాను, మిగిలిన మీరు ఓన్ గా ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెకండ్ అండ్ ఫోర్త్ అండ్ సెవెంత్ ఇది చేస్తాను, మిగిలిన మీరు ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనకి సెకండ్ రోమన్ లో ఏమి ఇచ్చారంటే a ఈక్వల్ టు 7, ఇంకేమి ఇచ్చారు A13 ఈక్వల్ టు 35. నెక్స్ట్ మళ్ళీ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు, డి ఫైండ్ అవుట్ చేయమన్నారు, అట్లాగే S13 కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి A13 ఇచ్చాడు అంటే an ఫార్ములా మనం తెలుసు కదా, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా ఉపయోగించి ఒక ఈక్వేషన్ రాబట్టొచ్చు మనం. అప్పుడు A13 ఏమవుతుంది మనకి a ప్లస్ 13 మైనస్ 1 ఇంటూ డి తెలియదు ఇక్కడ. నెక్స్ట్ దీని వాల్యూ ఎంతంటే 35 అంటే A13 13th టర్మ్ 35 అని ఇచ్చారు కదా, దట్ ఇంప్లైస్ ఏ వాల్యూ కూడా తెలుసు కదా మనకి 7 ప్లస్ ఇక్కడ 13 మైనస్ అంటే 12 డి ఈక్వల్ టు 35. ఈ 7 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే 12d ఈక్వల్ టు 35 మైనస్ 7, దట్ ఇంప్లైస్ 12d ఈక్వల్ టు 35 నుంచి 7 మైనస్ చేస్తే 28. ఇప్పుడు 12 కూడా మనం RHS లోకి తీసుకెళ్తే d ఈక్వల్ టు 28/12. ఇక్కడ 4 టేబుల్ 7 టైమ్స్ 3 టైమ్స్ అంటే d ఈక్వల్ టు 7/3. ఓకే, మనం d వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. మనం S13 ఫైండ్ అవుట్ చేయాలి. Sn ఫార్ములా ఉపయోగించాలంటే a నెక్స్ట్ d అండ్ n వాల్యూస్ కావాలి. ఇక్కడ d వాల్యూ తెలుసు, a వాల్యూ తెలుసు, అలాగే n వాల్యూ కూడా తెలుసు. కాబట్టి Sn ఫార్ములా అప్లై చేసేయచ్చు మనం. Sn ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అవుతుంది. ఇందులో మనకు తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే S13 ఈక్వల్ టు 13/2 ఇంటూ 2a, a ఇక్కడ ఎంత 7 కదా, 7 ప్లస్ 13 మైనస్ 1 ఇంటూ d ఎంత వచ్చింది 7/3 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 13/2 ఇంటూ 2 7s are 14 ప్లస్ 13 మైనస్ 1 అంటే 12 అవుతుంది ఇంటూ 7/3. 3 టేబుల్ 12 లో 4 టైమ్స్ దిస్ ఈక్వల్ 13/2 ఇంటూ 14 ప్లస్ 4 7s are 28 అవుతుంది. దిస్ ఈక్వల్ 13/2 ఇంటూ 14 ప్లస్ 28 42 అవుతుంది కదా, 42. ఓకే, 2 టేబుల్ మనం 42 లో 21 టైమ్స్ కట్ చేయొచ్చు అంటే 13 ఇంటూ 21 అవుతుంది. ఓకే, 21 ని 13 తో మల్టిప్లై చేస్తే 13 1 దా 13 1 2 13 దా 26 ప్లస్ 1 27 అంటే ఎంత వస్తుంది మనకి 273 వస్తుంది అనమాట. ఇక్కడ మనకి S13 వాల్యూ ఎంత అంటే 273 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ రామన్. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే A3 ఈక్వల్ టు 15, నెక్స్ట్ S10 ఈక్వల్ టు 125, మళ్ళీ D అండ్ A10 ఫైండ్ అవుట్ చేయమన్నారు. D అండ్ A10 10th టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనం A3 ఫార్ములా తెలుసు కదా, మనం యాక్చువల్గా an ఫార్ములా ఏంటి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. దీని నుంచి మనం A3 ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ a తెలియదు, a ప్లస్ n తెలుసు, 3 మైనస్ 1 ఇంటూ d కూడా తెలియదు. దీని వాల్యూ ఎంత ఇచ్చారు 15 ఇచ్చారు. దట్ ఇంప్లైజ్ a ప్లస్ 3 మైనస్ 1 2d ఈక్వల్ టు 15 అవుతుంది అనమాట. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం, ఎందుకంటే దీంట్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మనకి S10 ఇచ్చారు. యాక్చువల్గా Sn ఫార్ములా ఏంటి మనకి n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం S10 వాల్యూ రాబట్టినట్లయితే 10/2 ఇంటూ 2 a తెలియదు కదా
ప్లస్ n తెలుసు ఇక్కడ 10 మైనస్ 1 ఇంటూ డి కూడా తెలియదు ఈక్వల్ టు ఎంత అంటే 125. ఓకే 2 టేబుల్ 10 లో 5 టైమ్స్ అంటే 5 ఇంటూ 2a ప్లస్ 10 మైనస్ 1 అంటే 9d ఈక్వల్ టు 125. ఈ 5 ని RHS లోకి తీసుకెళ్తే అది డివైడ్ చేస్తుంది కదా అంటే 2a ప్లస్ 9d ఈక్వల్ టు 125/5 అవుతుంది. 5 టేబుల్ 125 లో 25 టైమ్స్ పోతుంది కదా అంటే 2a ప్లస్ 9d ఈక్వల్ టు 25. ఇది కూడా మనకి ఈక్వేషన్ కదా ఇందులో రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఏ వాల్యూ డి వాల్యూ వస్తుంది. దాని నుంచి a10 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఇక్కడ మనకి రెండు ఈక్వేషన్స్ లో ఏ లైన్ ఈక్వల్ గా ఉండాలి డి లైన్ ఈక్వల్ గా ఉండాలి. అప్పుడే మనం ఒక వేరియబుల్ ఎలిమినేట్ చేయగలం. ఇక్కడ ఏలు ఈక్వల్ గా లేవు డి ఈక్వల్ గా లేవు. కానీ మనం ఫస్ట్ ఈక్వేషన్ అంతటిని 2 తో మల్టిప్లై చేస్తే ఏ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అవుతాయి కదా. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ని 2 తో మల్టిప్లై చేస్తున్నాను. 2 ఇంటూ a 2a ప్లస్ 2 2 ద 4d ఈక్వల్ టు 2 15 ద 30 అవుతుంది. ఇంకా సెకండ్ ఈక్వేషన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకున్నట్లయితే 2a ప్లస్ 9d 2a ప్లస్ 9d ఈక్వల్ టు 25. ఒకే సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 2a మైనస్ 2a గెట్స్ 0 మైనస్ 9 ప్లస్ 4 అంటే మైనస్ 5d ఈక్వల్ టు 5 వస్తుంది ఇక్కడ. అప్పుడు d ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 5/5 మైనస్ తో మల్టిప్లై చేస్తే 1 టైం కట్ అవుతుంది అంటే d ఈక్వల్ టు మైనస్ 1 d వాల్యూ వచ్చేస్తుంది. అయితే a10 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏ వాల్యూ కూడా కావాలి. కాబట్టి d వాల్యూ తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు మైనస్ 1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏమిటి a ప్లస్ 2d ఈక్వల్ టు 15. d ప్లేస్ లో మైనస్ 1 రాసినట్లయితే a ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 ఈక్వల్ టు 15 అంటే a మైనస్ 2 ఈక్వల్ టు 15. ఈ మైనస్ 2 ని RHS లో తీసుకెళ్తే a ఈక్వల్ టు 15 ప్లస్ 2 అంటే మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది 17 వస్తుంది. a ఈక్వల్ టు 17. ఇప్పుడు మనకి an ఫార్ములా తెలుసు కదా ఆ ఫార్ములాను ఉపయోగించి a10 ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ఫోర్ a10 ఈక్వల్ టు a ప్లస్ అంటే 17 ప్లస్ n మైనస్ అంటే 10 మైనస్ 1 ఇంటూ ఇక్కడ d ఎంత అంటే మైనస్ 1 కదా మైనస్ 1 దిస్ ఈక్వల్ టు 17 ప్లస్ 9 ఇంటూ మైనస్ 1 దిస్ ఈక్వల్ టు 17 9 1 9 మైనస్ కాబట్టి మైనస్ 9 ఈక్వల్ టు 8. అంటే ఇచ్చిన ఏపీలో 10th టర్మ్ ఏమవుతుంది అనమాట 8 అవుతుంది. ఓకే నెక్స్ట్ 7th రామన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఇక్కడ గివెన్ L ఈక్వల్ టు 28 అంటే ఇది లాస్ట్ టర్మ్ అన్నమాట. అలాగే S ఈక్వల్ అంటే Sn అన్నమాట 144. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి దేర్ ఆర్ టోటల్ 9 టర్మ్స్ అంటే ఇక్కడ n కూడా తెలుసు అన్నమాట n ఈక్వల్ టు 9. ఫైండ్ a మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి కదా s అంటే sn ఇక్కడ అంటే మనం sn ఫార్ములా ఉపయోగించుకోవచ్చు. sn కి 2 ఫార్ములాస్ ఉన్నాయి. మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఏ ఫార్ములా ఉపయోగించవచ్చు n/2 ఇంటూ a ప్లస్ l అనే ఫార్ములా ఉపయోగించవచ్చు. ఇక్కడ sn తెలుసు కదా కాబట్టి దాని ప్లేస్ మనం ఏ రాయొచ్చు 144 రాయొచ్చు ఈక్వల్ టు n ప్లేస్ ఏం రాయొచ్చు మనం 9 రాయొచ్చు 9/2 ఇంటూ ఇక్కడ ఏం మనం ఫైండ్ అవుట్ చేయాలి ప్లస్ l అంటే ఎంత 28. దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ ఈ 9/2 ని మనం LHS లో చేస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా అంటే 144 ఇంటూ 2/9 అవుతుంది ఈక్వల్ టు a ప్లస్ 28. 9 టేబుల్ 9 1s are 9. నెక్స్ట్ ఇంకెంత ఉంటుంది 5 ఉంటుంది. 54 లో 9 ఎంత అయిపోతుంది 6 టైమ్స్ పోతుంది కదా 6 9s are 54. ఇంకా 16 2s are ఏమవుతుంది 32 ఈక్వల్ టు a ప్లస్ 28. ఈ 28 కూడా మనం LHS లోకి తెచ్చినట్లయితే ఏమవుతుంది 32 మైనస్ 28 అవుతుంది కదా ఈక్వల్ టు a.
32 నుంచి 28 మైనస్ చేస్తే 4 అవుతుంది. అంటే therefore a ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట, 4 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ టర్మ్స్ ఆఫ్ an AP are 17 and 350 respectively. If the common difference is 9, how many terms are there and what is their sum? ఒక ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏమో 17 అండ్ లాస్ట్ టర్మ్ ఏమో 350, అంటే ఇది ఫైనైట్ ఏపీ అన్నమాట. కామన్ డిఫరెన్స్ 9 అయినట్లయితే ఆ ఏపీలో అసలు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, వాటి యొక్క సమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ గివెన్ ఇచ్చినవి ఏంటంటే ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 17 అండ్ లాస్ట్ టర్మ్ l ఈక్వల్ టు 350 అండ్ కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 9. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, n ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ sn సమ్ ఆఫ్ ద టర్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, మనం దీన్ని ఏమనుకోవచ్చు, ఎంత టర్మ్ అనుకోవచ్చు కదా, దాని నుంచి మనం n ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, లెట్ అది ఎన్నో టర్మో తెలియదు లాస్ట్ టర్మ్, కాబట్టి దాన్ని ఎంత టర్మ్ అనుకున్నాను, an ఈక్వల్ టు 350. యాక్చువల్గా an ఫార్ములా ఏంటి మనకి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 350 అవుతుంది. ఇందులో మనకి ఏ వాల్యూ ఎంత, 17 ప్లస్ n తెలియదు కదా, n మైనస్ 1 ఇంటూ d వాల్యూ తెలుసు 9 అని, ఈక్వల్ టు 350. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 17 ప్లస్ 9 ఇంటూ n 9n మైనస్ 9 1 9 ఈక్వల్ టు 350. ఒకటి ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 17 నుంచి 9 మైనస్ చేస్తే 8 ప్లస్ 9n ఈక్వల్ టు 350. ఈ 8 ని RHS లోకి తీసుకెళ్తే 9n ఈక్వల్ టు 350 మైనస్ 8 అవుతుంది. దట్ ఇంప్లైస్ 9n ఈక్వల్ టు 350 నుంచి 8 మైనస్ చేస్తే 342 కదా. ఇప్పుడు 9 కూడా మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే డివైడ్ చేసి కదా, n ఈక్వల్ టు 342 బై 9. 9 టేబుల్ ఎంత టైమ్స్ పోతుంది, 3 9s are 27, ఇంకా ఎంత ఉంది 72, 8 9s are 72. అంటే ఇక్కడ మనకి n వాల్యూ ఎంత వస్తుంది అనమాట, 38 వచ్చింది. ఓకే, n వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నారు, sn సమ్ ఆఫ్ n టర్మ్స్. మనకి sn ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి సెకండ్ ఫార్ములా వాడచ్చు. అంటే n/2 ఇంటూ a ప్లస్ l అనే ఫార్ములా వాడేసేసేయచ్చు. ఇక్కడ n ఎంత వచ్చింది మనకి 38, అంటే s38 ఈక్వల్ టు 38/2 ఇంటూ a అంటే ఇక్కడ 17 ప్లస్ l అంటే 350. 2 టేబుల్స్ 38 లో 19 టైమ్స్ అంటే 19 ఇంటూ ఎంత అవుతుంది 367 అవుతుంది. మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ మనం 367 ని 19 తో మల్టిప్లై చేయాలి. 7 9s are 63, 6 9s are 54 ప్లస్ 6 60, 6 ఉంది, 3 9s are 27 ప్లస్ 6 33. 1 తో మల్టిప్లై చేస్తే 367 వస్తుంది కదా, అంటే 3796 అంటే 6973 అవుతుంది అనమాట. ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 38 టర్మ్స్ ఇన్ ద గివెన్ ఏపీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. Find the sum of first 51 terms of an AP whose second and third terms are 14 and 18 respectively. ఓకే, ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే థర్డ్, సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఇచ్చారు. అంటే A2 ఇచ్చారు ఎంత 14 అండ్ థర్డ్ టర్మ్ అంటే A3 ఈక్వల్ టు 18 అయినట్లయితే మనం సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. మనం ఏపీ యొక్క జనరల్ ఫార్మ్ లో నేర్చుకుంటాం. సెకండ్ టర్మ్ ఏమవుతుంది, a ప్లస్ d అవుతుంది. ఇది ఎంత మనకి 14. అలాగే థర్డ్ టర్మ్ ఏమవుతుంది, a ప్లస్ 2d అవుతుంది. ఇది ఎంత ఇచ్చారు 18. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. దీన్ని ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా మనం ఈక్వేషన్ కింద ఈక్వేషన్ తీసుకుని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేయాలి. ఇక్కడ మనకి ఏస్ ఈక్వల్ గా ఉన్నాయి, వాటి యొక్క సైన్ సేమ్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్ట్ చేసినట్లయితే కింది ఈక్వేషన్ యొక్క సైన్ మారుతాయి కదా. ఓకే, ప్లస్ ఏ మైనస్ ఏ గెట్స్ క్యాన్సిల్,
-2d లోంచి +d అని తీస్తే -d వస్తుంది. ఇక్కడేమో -4 వస్తుంది. మైనస్ తో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ d = 4 అవుతుంది. ఓకే, ఈ d వాల్యూ తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a కూడా వస్తుంది. సబ్స్టిట్యూట్ d = 4 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి? a + d = 14. మనం d ప్లేస్ లో 4 రాయొచ్చు కదంటే a + 4 = 14. అంటే a = 14 - 4 అంటే a = 10. ఓకే, a వచ్చింది, d వచ్చింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్. therefore ఇక్కడ మనం SN ఫార్ములా వాడతాం. n/2 * 2a + n - 1 * d. ఇక్కడ n అంటే ఏంటి? 51 టర్మ్స్ కదా. S51 = 51/2 * 2a. ఏ ఎంత వచ్చింది మనకి? 10 వచ్చింది కదా. 10 ప్లస్ n అంటే 51 - 1 * d మీన్స్ 4. సింప్లిఫై చేసినట్లయితే 51/2 * 2 10s are 20 ప్లస్ 51 నుంచి 1 మైనస్ చేస్తే 50 * 4 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 51/2 * 20 ప్లస్ 5 4s are 20 అంటే 200 అవుతుంది. ఓకే, 51 * 220 అవుతుంది కదా. బ్రాకెట్ లో యాడ్ చేస్తే ఇది బై 2 ఉంది. 2 టేబుల్ ఇందులో 11 టైమ్స్ అంటే 110 టైమ్స్ అంటే 51 * 110 అవుతుంది. ఓకే, మళ్ళీ 11 51 సార్ ఏమవుతుంది? 561 అవుతుంది. 0 ఉంది కదా అంటే 5610 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th one. If the sum of first 7 terms of an AP is 49 and that of 17 terms is 289, find the sum of first n terms. ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే గివెన్ సమ్ ఇచ్చారు మనకి. సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టర్మ్స్ అంటే S7 ఇచ్చారు = 49 అండ్ ఇంకేం ఇచ్చారు? సమ్ ఆఫ్ ఫస్ట్ 17 టర్మ్స్ అంటే S17 ఇచ్చారు. ఎంతంటే 289. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం Sn ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? n/2 * 2a + n - 1 * d. ఓకే, ఇప్పుడు S7 ఏమవుతుంది? S7 = 7/2 * 2a తెలియదు కదా. ప్లస్ n అంటే 7 - 1 * d కూడా తెలియదు. ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 49 ఇచ్చారు. దీని నుంచి 7/2 * 2a + 6d = 49 అవుతుంది. ఈ 7/2 ను RHS లో తీసుకెళ్తే మనకి ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. అంటే 2a + 6d = 49 * 2/7 అవుతుంది. 7 టేబుల్ 7 టైమ్స్ పోతుంది కదా. అంటే 2a + 6d = 7 2s are 14. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. ఇప్పుడు S17 ఫైండ్ అవుట్ చేద్దాం. S17 = 17/2 * 2a + 17 - 1 * d. దీని వాల్యూ ఎంత ఇచ్చారు? 289 ఇచ్చారు. దీని నుంచి 17/2 * 2a + 17 - 1 అంటే 16d అవుతుంది. = 289. ఈ 17/2 ని RHS లో తీసుకెళ్తే 2a + 16d = 289 * 2/17 అవుతుంది. 2/17. 17 టేబుల్ 289 లో 17 టైమ్స్ పోతుంది కదా. అంటే 2a + 16d = 17 2s are 34 అవుతుంది అన్నమాట. ఇది ఈక్వేషన్ 2. ఒకవేళ మీరు ఈ ఈక్వేషన్ ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చాలంటే ఇందులో ప్రతి టర్మ్ లోనే 2 టేబుల్ పోతుంది కాబట్టి 2 టేబుల్ కట్ చేస్తే a + 3d = 7 అవుతుంది. అలాగే దీన్ని కూడా సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చినట్లయితే 2 టేబుల్ కట్ చేస్తే a + 8d = 17 అవుతుంది. డైరెక్ట్ గా ఇలా ఉంచేసినా నో ప్రాబ్లం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 2a + 6d = 14. ఇక్కడ a's ఈక్వల్ గా ఉన్నాయి కదా. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 2a + 16d = 34. ఇది సెకండ్ ఈక్వేషన్. a యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, సైన్ సేమ్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. గెట్స్ క్యాన్సిల్. -16 + 6 ఏమవుతుంది? -10d. -34 + 14 ఏమవుతుంది? -20. మైనస్ గెట్స్ క్యాన్సిల్. d = 20/10 అవుతుంది. 10 టేబుల్ 2 టైమ్స్ అంటే d = 2 వచ్చింది.
అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. d వచ్చింది కానీ ఇంకా మనకి a రావాలి కదా, కాబట్టి a వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో రాద్దాం. సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి యాక్చువల్గా 2a plus 6d ఈక్వల్ టు 14. 2a plus 6d ఈక్వల్ టు 14 అంటే 2a plus 6 into 2 ఈక్వల్ టు 14 అంటే 2a plus 12 ఈక్వల్ టు 14. ఈ 12 RHS లోకి తీసుకెళ్తే 2a ఈక్వల్ టు 14 మైనస్ 12. ఓకే, ఇప్పుడు మనం 14 మైనస్ 12 మైనస్ చేస్తే 2 అవుతుంది కదా, అంటే 2a ఈక్వల్ టు 2 వచ్చింది. అప్పుడు a ఈక్వల్ టు 2/2. 2 గెట్స్ క్యాన్సిల్ 1 టైం కదా, అంటే a ఈక్వల్ టు 1. మనకి a తెలుసు, d తెలుసు కాబట్టి s అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. s అని ఫామ్ లో ఆల్రెడీ రాసాం కదా, ఏంటి n/2 ఇంటూ అంటే n/2 ఇంటూ 2a 2 ఇంటూ 1 ప్లస్ n-1 ఇంటూ d వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకి 2 వచ్చింది ఇంటూ 2. సింప్లిఫై చేసినట్లయితే n/2 ఇంటూ 2 1s are 2 ప్లస్ 2 ఇంటూ n 2n మైనస్ 2 1s are 2 మైనస్ 2 ప్లస్ 2 గెట్స్ క్యాన్సిల్. n/2 ఇంటూ బ్రాకెట్ లో 2n ఉంది. 2 గెట్స్ క్యాన్సిల్ అంటే n ఇంటూ n ఏమవుతుంది, n స్క్వేర్ అవుతుంది. therefore sum of first n terms of the given AP is n square. Okay, next seventh one, show that a1 a2 and so on an and etc form an AP where an is defined as below. ఇక్కడ మనకి ఒక AP లో ఎంత టర్మ్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ మనం a1 a2 a3 అనేది ఇవన్నీ కూడా మనకి ఏపీలో ఉంటాయని ప్రూవ్ చేయాలి. అట్లాగే సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఒకటి నేను చేస్తాను, సెకండ్ మీరు ట్రై చేయండి. నేను సెకండ్ చేస్తాను, మీరు ఫస్ట్ ట్రై చేయండి. ఓకే, సెకండ్ ఇక్కడ ఎంత టర్మ్ ఏమి ఇచ్చారు, an ఈక్వల్ టు 9 మైనస్ 5n. అప్పుడు a1 ఫస్ట్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి, n ప్లేస్ లో 1 రాయాలి. అంటే 9 మైనస్ 5 ఇంటూ 1 ఈక్వల్ టు 9 ఇంటూ 9 మైనస్ 5 1 5 కదా, 4 అవుతుంది. a2 ఈక్వల్ టు 10 ప్లేస్ లో 2 రాసాము అనుకోండి, 9 మైనస్ 5 ఇంటూ 2 ఈక్వల్ టు 9 మైనస్ 5 2 జార్ ఏమవుతుంది, 10 అవుతుంది, అంటే మైనస్ 1 వస్తుంది. a3 ఈక్వల్ టు 9 మైనస్ 5 ఇంటూ 3 అవుతుంది. 9 మైనస్ 5 3 జార్ 15 అవుతుంది, అంటే ఎంత అవుతుంది, మైనస్ 6 అవుతుంది. నెక్స్ట్ a4 ఫోర్త్ టర్మ్ 9 మైనస్ 5 into 4 equal to 9 minus 20 equal to minus 11. ఓకే, ఒక 3-4 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏపీలో ఉన్నాయని మనం ప్రూవ్ చేయాలి. అలా చేయాలంటే మనం ఏం చేయాలి, కామన్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉందో లేదో చూడాలి. a2 మైనస్ a1, a2 అంటే -1 మైనస్ a1 అంటే 4, రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేసాం. నెక్స్ట్ a3 మైనస్ a2, a3 ఎంత -6 మైనస్ a2 minus 1 is equal to -6 minus into minus plus కదా, అంటే -5 వచ్చింది. ఇది రెండు ఈక్వల్ గా వచ్చినప్పుడు థర్డ్ స్టెప్ లోకి వెళ్తాం, అంటే a4 మైనస్ a3 చేస్తాం. a4 ఎంత మనకి -11 మైనస్ a3 -6 దిస్ ఈక్వల్ టు -11 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, -5 వచ్చింది. అన్ని సందర్భాల్లో కూడా మనకి డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా వచ్చింది కాబట్టి మనం ఏమనొచ్చు అనమాట, ఇవి ఒక ఏపీలో ఉన్నాయనొచ్చు. అంటే a2 మైనస్ a1 ఈక్వల్ టు a3 మైనస్ a2 ఈక్వల్ టు a4 మైనస్ a3 ఈక్వల్ టు అండ్ సో ఆన్. కాబట్టి దిస్ ఈజ్ అండ్ ఏపీ. ఓకే, ఇది ఏపీ అయితే ఏం చేయమన్నారు, సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అని చెప్పుకున్నాం. 15 టర్మ్స్ కాబట్టి n ప్లస్ ఏం రాస్తాం, 15 రాస్తాం. 15/2 ఇంటూ 2a ఏంటంటే ఫస్ట్ టర్మ్ ఎంత 4 ప్లస్ n అంటే 15 మైనస్ 1 ఇంటూ ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత, ప్రతి సందర్భంలో మనకు -5 వచ్చింది కదా, కాబట్టి కామన్ డిఫరెన్స్ -5. 15/2 into 2 4s are 8 plus 15 minus 1 అంటే 14 into -5. This equal to 15/2 into 8
ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 5 22 5 on the 5 plus 2 70 అవుతుంది. అంటే 15/2 ఇంటూ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి సపరేట్ చేస్తే మైనస్ 62 అవుతుంది. 2 టేబుల్ 62లో 31 టైమ్స్ అంటే 15 ఇంటూ మైనస్ 31 మల్టిప్లై చేసినట్లయితే 31 ఇంటూ 15 15 1 15 1 3 15 45 ప్లస్ 1 46 అంటే 465 అవుతుంది. 465 మరి మైనస్ ఉంది కదా మైనస్ 465 కాబట్టి ఇచ్చిన ఏపీలో సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ ఎంత అవుతుందన్నమాట మైనస్ 465 అవుతుంది. ఓకే, ఈ ఎక్సర్సైజ్ లో మిగిలిన ప్రాబ్లమ్స్ ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.